హాయ్ ఫ్రెండ్స్, నేను కిరణ్ కుమార్ నాగలింగం. నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫో ద్వారా మరో కొత్త విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను. అదేంటంటే, ఎవరికైనా సరే కష్టం వస్తే, నష్టం వస్తే, భయం కలిగితే, బాధ కలిగితే వెంటనే మనం సహజంగానే సో సాడ్ అనేస్తాం కదండి. సాడ్, ఈ సాడ్ అనే పదాన్ని మనం చాలా విరివిగా వాడేస్తాం. అదే సోషల్ మీడియాలో అయితే ఈ సాడ్ అనే ఎమోజీని మనం మామూలుగా వాడము. అసలు అవతలి వారి బాధను చూసి ఈ సాడ్ అనే పదాన్ని మనం విపరీతంగా వాడేస్తాం. కానీ అసలు ఈ సాడ్ అనే పదాన్ని ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, అసలు మనం వాడచ్చా లేదా, అంటే మనం వాడే సందర్భాల్లో ఈ సాడ్ అనే పదాన్ని వాడచ్చా లేదా అని మనం జనరల్గా ఆలోచించమండి. ఏదైనా విచారం వ్యక్తపరచాలంటే వెంటనే మనం సాడ్, సో సాడ్, సో వాడేస్తాం అన్నమాట. కానీ ఈ సాడ్ అనే పదం ఎప్పుడు పడితే అక్కడ, ఎలా పడితే అలా వాడకూడదండి. ఇది కేవలం కొన్ని నిర్దిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడిన మానసిక ఆరోగ్య సమస్యల గురించి తెలియజేయడానికి మాత్రమే వాడాలి. అవునండి, నిజం. అది కూడా వింటర్ సీజన్లో కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలియజేయడానికి వాడాల్సిన పదం ఈ సాడ్ అనేది. ఇదేంటిది ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా? లేదా చిన్న మెదడు చితికిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, నిజంగానే. అవునండి, సాడ్ అంటే అసలు ఒక పదమే కాదండి. అవును, ఈ సాడ్ అనేది అసలు ఒక పదమే కాదు, ఇది ఒక షార్ట్ ఫామ్ అన్నమాట. దీనికి ఒక ఫుల్ ఫామ్ ఉంది. అదేంటంటారా? SAD. చెప్తున్నాను వినండి. ఎస్ అంటే సీజనల్, ఏ అంటే ఎఫెక్టివ్, డి అంటే డిజార్డర్. అవునండి, సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్, SAD. కేవలం వింటర్ సీజన్, ఓన్లీ వింటర్ సీజన్లో ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. అసలు ఏంటంటే, కొన్ని విదేశాల్లో, మన దేశంలో సాధారణంగా తక్కువ ఈ పరిస్థితులు, అంటే ఇక్కడ కూడా ఉండవని కాదు, ఉంటాయి. బట్ ఎక్కువగా విదేశాల్లో ఏం జరుగుతుందంటే, ఒక 4 నెలల పాటు మంచు కురుస్తూ ఉంటుందండి చాలా ప్రాంతాల్లో. అంటే అంతకాలం మంచు కురిసేసరికి ప్రజలు ఏంటంటే ఎక్కడికి వెళ్ళలేకపోతారు. బయటికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండిపోయి ఒక రకమైన చిరాకు, ఒక మానసికమైన డల్నెస్ ఏర్పడిపోతుంది. దానికి తోడు ఏంటంటే, పగటిపూట చాలా సమయం తక్కువగా ఉన్నట్టుంటుంది, రాత్రి ఏమో సమయం చాలా ఎక్కువగా ఉన్నట్టుంటుంది. అసలు రోజులు గడుస్తున్నాయా గడవట్లేదా అర్థం కాదు, చాలా నిదానంగా గడుస్తున్నట్టు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇంట్లోనే ఉంటారు కదా, ఇంకా బోర్ ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. బోర్ ఫీల్ అయిపోయి ఏం తోచక ఒక రకమైన చిరాకు, ఇలాంటి పరిస్థితుల్లో ఒక డిప్రెషన్కి లోనవుతారు. అవునండి, దానికి తోడు ఈ పరిస్థితులన్నీ ఏర్పడిన తర్వాత ఒక దిగ్బంధం లాంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. ఇంట్లోనే ఉండిపోతున్నారు కదా కంటిన్యూస్గా, ఎవరిని కలవలేరు, షాపింగ్స్ లేవు, ఏమీ లేవు, పర్చేజింగ్స్కి బయటికి వెళ్ళడానికి కుదరదు. దాంతో ఒక గృహ నిర్బంధంలాగా ఉండిపోతారు. హౌస్ అరెస్ట్ లాంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ అండ్ డిప్రెషన్ ఉన్న పరిస్థితినే సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటారండి. అవునండి, దీనికి తోడు అదే సాడ్ అనమాట. దీనికి తోడు సన్ రైజ్ కూడా, అసలు దీనికి తోడు అసలు సూర్యరశ్మి అనేది వీళ్ళు చూడలేకపోతారు. ఎప్పుడైతే వీళ్ళకి సూర్యరశ్మి తగలదో మన శరీరంలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. రక్త ప్రసరణ తగ్గిపోగానే ఆటోమేటిక్గా ఒక డల్నెస్ వచ్చేస్తుందండి. ఈ డల్నెస్సే డిప్రెషన్కి దారితీసి, ఫ్రస్ట్రేషన్కి దారితీసి ఇక్కడే ఒక సాడ్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే సాడ్. కానీ మనం ఏం చేస్తాం? చాలా చోట్ల వాడేస్తాం, విరివిగా వాడేస్తాం, ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నాం సాడ్ అనేది. అంటే నేను కూడా వాడేస్తున్నాను అనుకోండి, ఆఫ్ కోర్స్. ఎందుకంటే నాకు ఇంతకుముందు తెలీదు, ఈ మధ్య తెలిసింది. సో నాకు తెలిసిన విషయాన్ని మీతో కూడా పంచుకోవాలని ఇలా పంచుకుంటున్నాను అనమాట. కానీ మరి విచారం వ్యక్తం చేయాలంటే ఇంకేం పదం వాడచ్చు ఇంగ్లీష్లో? మీకేమైనా తెలుసా? మీకు తెలిస్తే నాకు తెలియజేయండి. ఈలోపు నేను కూడా ఆలోచిస్తాను కరెక్ట్ పదం ఏంటనేది, ఇంకా నాకు తెలీదు. సో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఏంటనేది నాకు కూడా తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. రైట్, ఓకే. ఈ కొత్త విషయం మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఒక గంట బొమ్మ ఉంటుంది కదా, దాని మీద
అని చెప్పి ఒక గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. గంట కొట్టిన తర్వాత ఆల్ అని ఒక ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఆల్ మీద కానీ మీరు క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు అందుతాయి అన్నమాట. రైట్, ఓకే, గుడ్ డే, శుభమస్తు, విజయోస్తు, జై భారత్, జై హింద్.